శుభమస్తు. శ్రీరామ జయం. ఆంజనేయుడు శివాలయాలలో దర్శనమిస్తాడు, విష్ణువాలయాలలో కూడా దర్శనమిస్తాడు. తిరుమలకి వెళితే కూడా మనం బేడి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. పల్లెటూరిలో ఆలయానికి ఇక్కడ ఆలయాలేవి లేవే అనేటటువంటి వారికి కూడా ఏదో ఒక మర్రి చెట్టు కింద, రాగి చెట్టు కింద, వేప చెట్టు కింద ప్రసన్నాంజనేయుడి దర్శనం ప్రసన్నంగా అవుతుంది. ఒక్క శివలింగం, ఆ శివలింగానికి వెనక నిలుచున్న భంగిమలో, లేక సంజీవిని పర్వతం తీసుకువచ్చే భంగిమలో, లేక గాలిలో అలా ప్రయాణించేటటువంటి భంగిమలో ఆంజనేయ దర్శనాన్ని మనం చేసుకోగలుగుతాం. శివకేశవ భేదం లేకుండా దర్శనమిచ్చే ఏకైక దైవం ఆంజనేయుడు మాత్రమే. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమః ప్రచోదయాత్. ఇది వికల్ప గాయత్రి. ఆంజనేయ పరంగా చెప్పే అనేక రూపాలని మనం చూస్తూ ఉంటాం. గాయత్రి మంత్రాలు మహానారాయణంలో ఉన్నవి కొన్నే, కానీ లోకావసరాల కోసం కల్పించేవి అంతకు రెట్టింపులుగా మారాయి. ఆంజనేయుడిని స్మరించాలి అంటే ఒకే ఒక మంత్రం, చాలా చిన్న మంత్రం, ఓం హం హనుమతే నమః. అంత చాలు, హనుమంతుడు ప్రసన్నుడవుతాడు. శ్రీరామ జయం అంటే కూడా ప్రసన్నుడవుతాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. అది కదా ఆంజనేయుడి స్వరూపం. దాసాంజనేయుడు. చిన్నారి బాలబాలికలు ఈ నాటికాలలో పరీక్షలు వ్రాస్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు, ఉద్విగ్నతా భావాన్ని పొందుతూ ఉంటారు. ఎలా 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 అన్న భయం కనిపిస్తూ ఉంటుంది. వారికి భయాన్ని తొలగించి అభయాన్ని అందించే దేవుడు ఒక్కరే ఆంజనేయుడు. స్నేహంగా ఉండే దైవం ఆంజనేయుడు మాత్రమే. పూర్వకాలంలో చిన్నారి బాలబాలికలకు చిన్నప్పుడే మెడలో హనుమంతుడి బీళ్ళ అంత చిన్నది వ్రేలాడదీసి భయం పోగొట్టేవారు పెద్దలు. ఒక్కడు ఆంజనేయుడు అన్ని లక్షల వానర సైన్యంలో సముద్రాన్ని ఒక్క రాత్రి సమయంలో లంఘించి తెల్లవారుజాముకల్లా సీతాదేవిని చూసి రావణ సమక్షంలోనికి వెళ్ళి అంతకు పూర్వం 80,000 మంది రాక్షసులను అంతం చేసి అక్షకుమారుని కూడా ముష్టిఘాతంతో అంతం చేసి ఇంకా పూర్వమే అంటే ఒక్కడే సముద్రాన్ని దాటే సమయంలో సురస, సింహిక, నాగమాత, లంకానామ రాక్షసి ఏ ఆపద వచ్చినా జనకక వెనుకంజ వేయక అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుంటూ సవ్యస్ఫూర్తితో రెట్టించిన మనోబలం, ఆత్మవిశ్వాసంతో సాక్షాత్తు రావణ సన్నిధానానికే వెళ్ళి సమాన ప్రాతిపదికగా తన తోకనే సింహాసనంగా మార్చుకొని బెదిరించి తనకు తాను రాముడి దూతగా ప్రకటించుకొని ఒక్క వానరుడు వస్తే ఇంత పనైంది, ఇలాంటి వారు కోటాను కోట్ల మంది అక్కడ తెలుసా అంటూ చెప్పి వారు తన వాలానికి అగ్నిహోత్రాన్ని అంటిస్తే ఆ అగ్నిహోత్రంతో లంకా నగరాన్నే భస్మీపటలం చేసి ఒక్కడు తిరిగి వచ్చాడే. ఈ కథనాన్ని చిన్నారి బాలబాలికలు చెప్పడం కోసమే మంగళవారం. భయం అక్కరలేదు, మన వెంట ఆంజనేయుడు, పట్టుదలకు మారిపేరు ఆంజనేయుడు. ఇలా మనం చిన్నారి బాలబాలికలకు చెబుదాం, ధైర్యాన్ని నింపుదాం. పరీక్షలో వచ్చే ప్రశ్నలు మనబోటి వారు ఎవరో వ్రాసినవే, మనకంటే ముందు చదివి రాశారు. మనం ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి వారికి తెలియక రాస్తే ఆ ప్రశ్నల సమాధానాలు తెలుసు కాబట్టి మనం రాద్దాం. పిల్లలలో మనం పెంచవలసింది సానుకూలమైన దృక్పథం, సానుకూలమైన ఆలోచనలు. అందుకోసమే మనకు ఆధ్యాత్మికత, అందుకోసమే మనకు దైవాన్ని ఇలా మనం ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందింపజేసే విధంగా మార్చుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.